రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నది. రైట్, మనకు తెలుసు 34 జాగాలలో హంగు ఏర్పడ్డది. ఈ హంగు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారిందన్న విషయం అయితే మనకు తెలుసు. ఈ తలనొప్పి నేపథ్యంలో నీచంగా అరాచకాలకు, ముఖ్యంగా అరాచకాలకు తెరలేపుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో హంగు ఏర్పడ్డది. దాదాపు చాలా జాగాలలో హంగు ఏర్పడ్డది. ఈ హంగు నేపథ్యంలో ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతారు, ఎవరు వైస్ చైర్మన్ అవుతారని చెప్పేసి తేల్చుకోలేని పరిస్థితి. రైట్, మనం అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ అధికార దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నది, అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నది, అరాచకాలకు పాల్పడతా ఉన్నది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రమాణ స్వీకారాల కార్యక్రమంలో పాల్గొననీయకుండా అడుగడుగున అడ్డుకుంటున్న పరిస్థితులు, అక్రమ కేసులు పెట్టి మరి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అది చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్, ఈ నేపథ్యంలో దాదాపు ఒక 11 జాగాలలో నిన్ననే 16వ తారీఖు నాడే మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ల పదవుల ప్రమాణ స్వీకారాలు ఉండే, అండ్ కార్పొరేషన్లలో మేయర్ పదవుల ప్రమాణ స్వీకారాలు ఉండే. కానీ 11 జాగాలలో వాయిదా వేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు పోయింది. అట్లాంటి కార్యక్రమాలు నడిపించింది. ఇటు తొర్రూరు మున్సిపాలిటీ గానీ, ఇటు చూసినట్లయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, క్యాతనపల్లిలో గానీ ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉన్నది. మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎక్కువ మంది గెలిచిండ్రు. ఎట్లా పెట్టి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుంటా అరాచకాలకు పాల్పడతా ఉన్నది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. వీడియోలలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికలలో పాల్గొననీయకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు అడుగడుగున కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళుతున్న 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మీద కేసు నమోదైందని అడ్డుకున్నారు పోలీసులు. అక్రమ కేసులు పెడతారా అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. దీంతో బాల్క సుమన్ మీద రాళ్ల దాడికి దిగినరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అనంతరం బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిండ్రు పోలీసులు. ఇక్కడ మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అండ్ కాంగ్రెస్ నాయకులను అనుమతిస్తా ఉన్నారు పోలీసులు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అనుమతి నీయని పరిస్థితి. ఆ కౌన్సిలర్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ ప్లేస్ కు వెళ్ళనీయకుండా ఓన్లీ బీఆర్ఎస్ నాయకులని అడ్డుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలని అడ్డుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ కౌన్సిలర్లని అడ్డుకుంటా ఉన్నారు పోలీసులు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేస్తా ఉన్నారు. మొత్తం మీద పోలీసులు అంతా డ్రామా చేస్తున్నారు అనుకుంటా కాంగ్రెస్ నాయకులు ఇంటి చుట్టూ తిరుగుతూ టార్చర్ చేస్తున్నారని క్యాతనపల్లిలో తనను అడ్డుకున్న పోలీసులను నిలదీసిన 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలత. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలత మీద కేసు నమోదైందని అడ్డుకున్నారు పోలీసులు. నిన్న కూడా మనం చూసినాం, జనగామలో దాదాపు ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయాలని పోలీసులు చూసిండ్రు. ప్రమాణ స్వీకారాల కార్యక్రమంలోకి పాల్గొననీయకుండా ఒక ముస్లిం కౌన్సిలర్ను, మహిళా కౌన్సిలర్ను అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ గురైందని కేసు నమోదైందని చెప్పేసి ఆమెను కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు నిరసన కార్యక్రమాలకు దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి నిన్న చూసినాం మనం. అయితే క్యాతనపల్లిలో మున్సిపల్ కార్యాలయానికి వెళుతున్న 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మీద కేసు నమోదైందని అడ్డుకున్నారు పోలీసులు. ఇట్లా అక్రమ కేసులు పెట్టుకుంటా వాళ్ళు కిడ్నాప్కు గురైందని, వాళ్ళ మీద కేసులు నమోదైనాయని ఆ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, వైస్ చైర్మన్ కానీ చైర్మన్ ప్రమాణ స్వీకారాలకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు. అయితే ఈ రాళ్ల దాడిలో బీఆర్ఎస్ నాయకుడి తలకు బలమైన గాయమైంది. మంచిర్యాల జిల్లా కాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొననివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు, కాంగ్రెస్ నాయకులు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఒక హై టెన్షన్ అయితే నెలకొని ఉన్నది. మంత్రి వివేక్ వెంకటస్వామికి తొత్తుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు పోలీసులు. మొత్తం మీద మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆ మంచిర్యాలలో దెబ్బ తాకింది. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించుకోలేని పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు బాల్క సుమను దూకుడు పెంచినని చెప్పుకోవాలి. అక్కడ తన క్యాడర్, తన బలాన్ని పెంచుకుంటా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా 1000 మంది మార్బలంతో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో మాకు చిన్నచూపు చూస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి మీద నిప్పులు జరిగి మరి వివేక్ వెంకటస్వామి ఎక్కడికి పోయినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు, ఏమైనాయి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు, గల్లాబట్టి నిలబెట్టి కడిగి పారేసినంత పనిచేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మంత్రి వివేక్ వెంకటస్వామికి జరిగిన నిరసన సెగ మనం చూసినాం. పోలీసులు మంత్రి వివేక్ తొత్తులాగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు బాల్క సుమన్. పోలీసులు వివేక్ వెంకటస్వామికి ఊడిగం చేస్తున్నారంటూ నిలదీత రోడ్డుపై బైఠాయించిండ్రు, నిరసన తెలిపిండ్రు ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ నాయకులు. ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకసారి అక్కడ జరుగుతున్న వాతావరణాన్ని మనం లైవ్ విజువల్స్ లో చూద్దాం. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. కానీ నడవండి మంచిది యసీఫ్ సాబ్, అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేటువంటి సిగ్గుండాలి, మంత్రి అనేటువంటి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం రాను మంత్రి మీద. వాళ్ళకి చెప్పేది ఏముంది, పోలీసులంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం, మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజల జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్, ఊడిగం చేస్తుంది. షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నా. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం సరే మీకు ఆగురా.
తలకాయ వలిగింది అన్న రక్తం వెళ్తాను తలకాయ వలిగింది తలకాయ డ్రామా ఇది నా ఇష్టపూర్వకంగానే ఉన్నా నన్ను చెప్పండి 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 సార్ చెప్పండి సార్ మా అత్తయ్య ఎవరు ఆమెకి ఇదంతా చదివిందా చదివే సంతకం పెట్టిందా ఎట్లా అసలు ఏం లేదు సార్ నా ఇష్టపూర్వకంగా నాకు సుమన్ అన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా కేసీఆర్ చెప్పండి సార్ లేదు మా ఆయన నేను మంచి ఏం చేయొచ్చు అంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తామని మేమిద్దరం వేరే చోటున్నాం మేమిద్దరం కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటి చుట్టూ కూడా మా పిల్లల్ని బెదిరించడం లేదు లేదు టైం అవుతుంది పంపించండి మీకు వచ్చాను మీకు వచ్చాను పంపించండి మీరు అడిగే వచ్చాను సన్న అయిపోయింది సార్ పంపండి సరిపోతుంది చాలు మీకు వచ్చాను సన్న అయిపోయింది పంపండి టైం అవుతుంది పంపండి దయచేసి పంపండి టైం అవుతుంది 10:20 అవుతుంది క్యాండిడేట్ పంపండి సార్